హాయ్ అండి. పాత టీ షర్ట్స్తో అయితే నేను డోర్ మ్యాట్ రెడీ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డోర్ మ్యాట్ అయితే చాలా బాగుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది. టీ షర్ట్స్ మొత్తం ముందే కట్ చేసుకున్నానండి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేయి అయితే కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న బెల్ట్ అయితే కట్ చేసుకుని 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఎటువైపు సాగుతుందో ఎక్కువ అటు సైడు కట్ చేసుకోవాలండి. బనియల్ క్లాత్ కదా, చాలా మెత్తగా ఉంటుంది, వాటర్ కూడా పీల్చుకుంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లాగాలండి. ఇలా పట్టుకుని లాగడం వల్ల తాడులాగా వస్తుంది. ఈ తాడులా వచ్చినవి 2 ఇంచీలు కట్ చేసుకోవడమే. 2 లేక 3 ఇంచుల వరకు కూడా కట్ చేసుకోవచ్చు. 2 ఇంచులు అయితే కట్ చేశాను. ఇవి కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే కుట్టుకోవడం చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. వేస్ట్గా అలా ఎవరికన్నా ఇవ్వడానికి కూడా అవ్వలేనివి అయితే ఇలా ట్రై చేయండి. ఇలాగ 3 రంగులు అయితే తీసుకుని కట్ చేశాను. 3 టీ షర్ట్లు నాకు 2 డోర్ మ్యాట్స్ అయితే అయినాయండి. నేను తీసుకున్న క్లాత్ కొంచెం పలచగా ఉండడం వల్ల 2 లేయర్స్ అయితే తీసుకున్నాను. 2 ఇంచీలకి మార్కింగ్ చేసుకున్నాను. వెడల్పు వచ్చి 20 ఇంచీలు, పొడవు వచ్చి 15 ఇంచీలు. 20 ఇంచీలు వెడల్పు, 15 ఇంచీలు పొడవు. లేకపోతే మీరు వాడే డోర్ మ్యాట్ అయినా కొలత తీసుకొని అలా కుట్టుకోండి. మధ్యలో నేను గీతలు 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే 2 ఇంచులు కదా, తాడులా కట్ చేసుకున్నాము. ఇంకా అవి వరుసగా మనకు నచ్చినట్టుగా పెట్టుకుని ఇంకా మధ్యలో కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి. మిషన్ మీద ఇంకా జిగ్జాగ్ హెడ్ ఉండడం వల్ల నేను ఇంకా జిగ్జాగ్ మిషన్ తోటే కుట్టాను. ఏమైందో తెలీదు, కుట్టేటప్పుడే నా చేతిలోనే 4 సూదులు అయితే ఇరిగిపోయినాయండి. ఇంకా తర్వాత నుంచి పాదం పైకి పెట్టి ఇంకా మొత్తం అన్నీ వరుసగా పెట్టుకుని ఇంకా కుట్టుకొస్తాను మిగతాదంతా. మీరు కుట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మామూలు మిషన్తో కుడితే మధ్యలో మళ్ళీ ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి. జిగ్జాగ్ మిషన్ కుట్టు గట్టిగానే వస్తుంది కాబట్టి ఇంకా ఇంకోసారి వేయలేదు. సూది ఇరిగిపోయింది కదండి, మళ్ళీ మొదలుపెట్టిన కుట్టడం సూది మార్చి. ఇది సగం కుట్టేటప్పటికి మళ్ళీ ఇరిగిపోయిన సూది, అలా 4 సూదులు అయితే ఇరిగిపోయినాయండి ఇది కుట్టేటప్పుడు. మూడు కలర్స్ తీసుకున్నాను కదా, వరుసగా 3 రంగులు వచ్చేలాగా కుట్టాను. ఎలా అన్నా డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. మధ్యలో కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి. అంతేనండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా సర్దుకుని ఇంకా కుట్టుకోవడమే, కట్ చేసుకోవడమే కష్టం, కుట్టడం చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.